హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్ఆర్ఆర్ టాక్స్. ఇవాళ మనం ఈ వీడియోలో కువైట్లో ఉన్న అల్ ఖైరాన్ బీచ్ చూసేద్దాం. వచ్చేసేయండి. ఆ తర్వాత అక్కడ నుంచి మరాఫీ ఫార్మ్స్ కూడా వెళ్ళామండి. సో లేట్ చేయకుండా వాటన్నిటికీ ఒక లుక్ వేసేద్దాం. వచ్చేసేయండి. ఇలా ఖైరాన్ బీచ్ కి వెళ్తున్న దారిలో రోడ్ సైడ్ ను మాకు ఇలా చాలా క్యామెల్స్ కనిపించాయండి డెజర్ట్ లో. పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయిపోయారు. మాకు చాలా చాలా నచ్చేసింది. సో ఫైనలీ అల్ ఖైరాన్ బీచ్ కి రీచ్ అయిపోయామండి. అంత ఒక లుక్ వేసేసేయండి బీచ్ మొత్తము. సో ఎంత అద్భుతంగా ఉందో కదా. వాటర్ కూడా చాలా చాలా ట్రాన్స్పరెంట్ గా చాలా బాగున్నాయండి. అక్కడ వ్యూ కూడా చాలా బాగుందండి. ప్లెజెంట్ గా అక్కడే ఉండిపోదామా అన్నంత బాగా ఉందండి. కాసేపు పిల్లలు అలా స్విమ్మింగ్ చేసిన తర్వాత బీచ్ నుంచి దగ్గరలో ఉన్న జల్బూత్ అనేది ఏరియాకి వచ్చేసామండి. జల్బూత్ విలేజ్ అంట. సో అక్కడికి వచ్చేసిన తర్వాత వ్యూ చాలా బాగుందండి. ఇక్కడ స్పీడ్ బోటింగ్ కూడా ఉంటది అన్నారు. సో అందుకోసం వచ్చాము. మేము వెళ్ళిన టైంలో మేబీ అప్పుడు ఓపెన్ లేకుండే అనుకుంటా. సో అన్ని బోట్స్ అక్కడే కనిపిస్తున్నాయి కదా మనకు, స్పీడ్ బోట్స్ అన్ని. సో అలా నేచర్ని ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంది. ఇక్కడ కూడా పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అలా అందరం ఫొటోస్ తీసుకొని కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ దగ్గరలో ఉన్న మరాఫీ ఫార్మ్స్కి వెళ్ళామండి. సో ఇప్పుడు ఈ జల్బూత్ విలేజ్ నుంచి మరాఫీ ఫార్మ్స్కి వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా మరాఫీ ఫార్మ్స్ అండి. ఫస్ట్ స్టార్టింగ్ ఎంటర్ అవుతుంది కిడ్స్ కోసం. ఇలా కిడ్స్ ప్లే జోన్ ఉంటుంది. ఆ తర్వాత ఇలా ఫామ్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. చిన్ని ప్లాంట్స్ మంచి కలర్ఫుల్ గా చాలా బాగుంది కదండి. అసలు ఈ ఫామ్ మొత్తం చాలా ప్రశాంతంగా. ఒక చిన్న డొమెస్టిక్ ఫామ్ ఉందండి. చాలా క్యూట్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఉన్నాయి. చూసేద్దాం. వచ్చేసేయండి. ఇప్పుడు ఒక కోడింగ్ చూపిస్తానండి. డిఫరెంట్ కోడింగ్, నేనైతే ఎప్పుడు చూడలేదు. టడా ఇక్కడే అండి మొత్తం ఓవరాల్ వ్యూ ఆఫ్ గొర్రెల ఫామ్ చూపించేస్తాను. వచ్చేసేయండి. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గొర్రెల్ని మీరు ఇక్కడ చూసేయచ్చు. మనకు అక్కడే లీఫ్ బంచెస్ అన్ని అమ్ముతూ ఉంటారండి. సో అవి కొనుక్కొని మనం ఇలా వీటికి ఫీడ్ చేస్తూ ఉండొచ్చు. అదొక మంచి టైం పాస్. పిల్లలు అయితే మంచిగా ఎంటర్టైన్ అవుతారు. అంటే వాటికి ఫీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆనందం చాలా బాగుంటుంది. ఈవెన్ మనకు కూడా అంతే కదా. మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఆ తర్వాత అక్కడ నుంచి అలా ఫార్మ్స్ లోకి ఎంటర్ అయిపోయామండి. చెట్ల మధ్యలో ప్రశాంతంగా ఒక మంచి వాక్ ఉండేది. ఇలా ఫామ్ లో నడవటం అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి. అలా నడుస్తూ ఉంటే దారిలో ఒక ట్రైన్ కనిపించిందండి. చాలా ముచ్చటగా ఉంది. ఈ ట్రైన్ ఎక్కితే పిల్లలు ఒక రౌండ్ వేసేయచ్చండి. ఫామ్ మొత్తం ఒక రౌండ్ వేసేయచ్చు. కువైట్ లో మీకు రేగిపళ్ళ చెట్టు చూపిస్తాను. వచ్చేసేయండి. చూసారా రేగిపళ్ళు బాగున్నాయి కదా. ఇలాంటి రేగిపళ్ళ చెట్టు మా ఇంటి దగ్గర వాకింగ్ స్ట్రీట్ లో కూడా ఉంటుందండి. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వీడియో చేద్దామని. అక్కడక్కడ పిల్లల కోసం హార్స్ రైడ్. ఓవరాల్ గా ఈ మరాఫీ ఫార్మ్స్ నాకు బాగా నచ్చేసిందండి. చాలా బాగుంది. మరాఫీ ఫార్మ్స్ ఎంట్రన్స్ లో ఇచ్చిన కూపన్స్ తోటి ఫామ్ లో పండించిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ వేటిపైన కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ తీసుకొని బర్గర్ కింగ్ లో బర్గర్స్ ట్రై చేసి ఈ గ్రీనరీ మధ్యలో బర్గర్ కింగ్ లో ట్రై చేయడం చాలా బాగుండేదండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం RRR టాక్స్ కి సబ్స్క్రైబ్ చేసేయండి.